Hello everyone, welcome back to BNC Academy. So hope you all are doing great. And this is your trainer Chinmay Dashradi. ఈ రోజు మన వీడియోలో 50 ప్రాక్టీస్ బిట్స్ ఆన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో వీటి యొక్క ఆన్సర్స్ ఎట్ ద సేమ్ టైం వీటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇక్కడ నేను 3 డిఫరెంట్ లెవెల్స్ లో ఈ క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేశాను. ద ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీట్లీ బిగినర్ లెవెల్ విచ్ ఇస్ సూటబుల్ ఫర్ యువర్ స్టూడెంట్స్. ఓకే, సో 10th up to 10th అండ్ ఆల్సో హైయర్ స్టడీస్ వాళ్ళకి కూడా ఇది బెటరే. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఎవరికి అంటే దోస్ హు ఆర్ అపియరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకి ఇది బాగా ఫెచ్ అవుతుంది, రైట్? సో లెట్స్ స్టార్ట్ విత్ ద సెషన్. సో హియర్ ఇన్ దిస్ లెవెల్ 1 we are focusing on V2 form of the verbs at the same time negative structures. ఆ ఫార్మ్స్ యొక్క నెగటివ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెంటెన్స్ ని నెగటివ్ లో కన్వర్ట్ చేసి మాట్లాడడం. సో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాము. ఆల్వేస్ రిమెంబర్ వి యూస్ వర్స్ ఆర్ వర్, ఆక్సిలరీ వర్బ్ వర్స్ వర్ ని మాత్రమే మనం పాస్ట్ ఫార్మ్స్ కి యూస్ చేస్తాము. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోడ్ లో ఇచ్చాను. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ which is suitable for the given sentence. He passed his examination in 2013 and only, right? The first question is he passed his examination in 2013. So what will be the answer? Ki past ki V2 form enti past. Okay na? Past anedi manaki ikkada answer avutundi. Past is the right answer. And coming to the second question, let's look the second question. Second question enti కాజు హిస్ ఫ్రెండ్ ఎస్టర్డే. బ్రాకెట్ లో మనకి ఏమి ఇచ్చాడు? మెట్ ఇచ్చాడు. సో ఇక్కడ టైం మార్కర్ అనేది ఇచ్చాడు. ఎస్టర్డే టైం మార్కర్ ఏముంది? ఎస్టర్డే ఉంది. సో ఇట్ రిక్వైర్స్ సింపుల్ పాస్ట్. సో మనకి సింపుల్ ఇక్కడ వర్బ్ ఏంటి? మనకి మీట్ కదా. సో మీట్ కి V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏమవుతుంది? మెట్ అవుతుంది. ఓకే, సో వి డ్రాప్ 1 M ఫ్రమ్ ఇట్, సో ఇట్ బికమ్స్ మెట్. మెట్ ఈస్ ద ఆన్సర్, రైట్? కమింగ్ టు ద థర్డ్ వన్, I visit Delhi last month. ఇక్కడ కూడా మనకి లాస్ట్ లో క్లూ ఇచ్చాడు. ఏంటి? లాస్ట్ మంత్ అని చెప్పి క్లూ అనేది మనకి ఇచ్చాడు. సో ఇది పాస్ట్ లో జరిగిందని మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో వాట్ ఈస్ ద వర్బ్ హియర్? విజిట్ ఈస్ ద వర్బ్, రెగ్యులర్ వర్బ్ ఇది. సో దానికి మనం ఈడీ యాడ్ చేస్తే చాలు, దానికి V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది ఏర్పడుతుంది. సో వాట్ ఈస్ ద V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్? విజిటెడ్. ఓకే, విజిటెడ్ ఇస్ ద ఆన్సర్. ఇది రెగ్యులర్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్. థర్డ్ వన్ రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, సో కమింగ్ టు ద ఫోర్త్ వన్, ద బిల్డ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్. ద బిల్డ్ ఏ హౌస్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అని ఇక్కడ మనకు క్లియర్ గా టైం మనం మెన్షన్ చేశారు కాబట్టి విచ్ ఇస్ డ్రివెన్ బై లాస్ట్ ఇయర్ కదా. సో ఇక్కడ బిల్డ్ అనేది మనకి ఇర్రెగ్యులర్ వర్బ్. సో ఫైనల్ కాన్సనెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం చేంజ్ చేస్తాం, రైట్? సో ఫైన్ లాస్ట్ కాన్సనెంట్ ఏంటి దీంట్లో? BUILD, బిల్డ్ లో లాస్ట్ కాన్సనెంట్ T. దాన్ని ఒక్కదాన్ని చేంజ్ చేసే చాలు మనకి ఇక్కడ స్పెల్లింగ్ మారిపోతుంది. సో ద ఆన్సర్ ఈస్ BUILT, బిల్ట్. బిల్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఏ థీఫ్ డాష్ ఎంటర్ దేర్ హౌస్ లాస్ట్ వీక్. హియర్ ఆల్సో ద టైమ్ స్టాంప్ లాస్ట్ వీక్ అని చెప్పేసి ఇచ్చేసారు. సో ఎంటర్ ఈజ్ ఎ రెగ్యులర్ వర్బ్. రెగ్యులర్ వర్బ్ మనం ఏం యాడ్ చేయాలి? V2 ఫార్మ్ కావాలి అంటే మనకు ఈడీ యాడ్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ హియర్? ఎంటర్డ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, కమింగ్ టు సిక్స్త్ వన్, ఇండియా వన్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. సో ఇక్కడ స్పెసిఫిక్ హిస్టారికల్ ఇయర్ అనేది ఇచ్చేసాం మనం, 1947. రెగ్యులర్ వర్బ్ విన్ చేంజెస్ టు 1. ఇక్కడ రైట్ ఆన్సర్ ఇచ్చాను. క్లూలో కూడా I forgot to change it. So the right answer is 1 itself. Okay na? And coming to the seventh one, last night a massive fire break out in the warehouse. Last night a massive fire break out in the warehouse. So last night acts as the past indicator. Past indicator ni manam last night ద్వారా మనం చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ what is the verb given? break. break అనేది ఏంటి? బ్రేక్అవుట్ యాక్చువల్ గా మనకి ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. ఓకే, సో బ్రేక్అవుట్ కాస్త ఎలా చేంజ్ అవుతుంది? బ్రోక్అవుట్ కింద చేంజ్ అవుతుంది. సో ఫ్రేజల్ వర్బ్ బ్రోక్అవుట్. గాట్ ఇట్? సో కమింగ్ టు ద ఎయిత్ వన్,
The British rule India in the past. The British rule India in the past. So here, what is the verb? Rule is the verb, kada? So in the phrase past, explicitity requires V2. V2 form అనేది మనకి ఇక్కడ ఇవ్వాలి. Since rule already ends in E, we simply add d. Already rule లో E ఉంది లాస్ట్ లో, కాబట్టి మనం దాన్ని V2 ఫామ్ చేయాలి అంటే ఏం చేస్తున్నాము, లాస్ట్ లో సింపుల్ గా డి యాడ్ చేస్తే అది V2 ఫామ్ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు ద 9th వన్. ఎస్టర్డే బి ఏ పబ్లిక్ హాలిడే. బి ఫార్మ్స్ ఇచ్చారు ఇక్కడ. బి ఫార్మ్ ఈజ్ అన్ ఆక్సిలరీ వర్బ్, అవునా? సో హెల్పింగ్ యాక్షన్ వర్బ్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ మనకు బి మనం తీసుకున్నాము, దానికి V2 ఫార్మ్ ఏం తీసుకుంటాము? While whenever you are using verb be to show the past action or past state or identity with a singular subject, ఇక్కడ the British అని అంటున్నాం అంటే ఇట్స్ a singular subject ని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఓకేనా, సింగులర్ సబ్జెక్ట్ ని మనం యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఎస్టర్డే బి ఏ పబ్లిక్ హాలిడే, పాస్ట్ ఐడెంటిటీ ఆర్ పాస్ట్ స్టేట్ మనం చెప్తున్నాం, రైట్? సో బి కి బదులుగా మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? was యూజ్ చేస్తాము. The answer is was. And coming to the last one, 10th one చూద్దాము. They be in the office last night. They be in the office last night. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? సింగులర్ వచ్చిందా, ప్లూరల్ వచ్చిందా? సింగులర్ ఆర్ ప్లూరల్? ఏంటిది? మనకి ప్లూరల్ లో ఉంది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఉంది. సో ప్లూరల్ లో ఉన్నప్పుడు మనం వస్ కాదు, మనం వర్ యూజ్ చేయాలి. బి ఫార్మ్ కి పాస్ట్ ఫార్మ్ వచ్చేసరికి వర్ అవుతుంది. సో ద ఆన్సర్ ఇస్ దే వర్ ఇన్ ద ఆఫీస్ లాస్ట్ నైట్. దే వర్ ఇన్ ద ఆఫీస్ లాస్ట్ నైట్. ఓకే, let's move to next 10 questions. I hope you are clear with first 10 parts. Sorry. Right. Okay, next మనం 11th నుంచి చూద్దాము. 11 part నుంచి చూద్దాము. I'm trying to drag it. Okay, 11th one చూద్దామమ్మ. So Rani be very clever in her school days. Rani be very clever in her school days. సో ఇక్కడ మళ్ళీ బి ఫార్మ్ వచ్చింది, సబ్జెక్ట్ లో సింగులర్ ఉంది, రైట్? మనం పాస్ట్ ఫార్మ్ చూసుకుంటున్నాం. సింగులర్ ఉంది, పాస్ట్ ఫార్మ్ చూసుకుంటున్నాము, అండ్ బి ఫార్మ్ ఉంది అంటే వాట్ విల్ బి ద ఆన్సర్ హియర్? అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ was. Rani was very clear in her school days. Okay, and coming to the 12th one, see క్వశ్చన్ చూద్దాం. 12th one, I put the keys on the table last night. ఇక్కడ లాస్ట్ నైట్ అనేది మనకి పాస్ట్ సెంటెన్స్ అనేది అర్థమైపోతుంది. Put is an invariable irregular verb, so it forms remain identical across V1, V2 and V3. సో put అనేది ఇన్వేరియబుల్ ఇర్రెగ్యులర్ వర్బ్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి V2, V1, V2, V3 ఫార్మ్స్ మూడు కూడా ఒకేలాగా రిమైన్ అయి ఉంటాయి. సో హియర్ ద V2 ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ పుట్ ఈస్ పుట్ as it is. Put. ఓకేనా? సో కమింగ్ టు ద 13th one, the work begin 2 weeks ago. The work begin 2 weeks ago. సో ఇక్కడ క్లూ అనేది మనకు వచ్చింది. నేను అక్కడ కీవర్డ్స్ క్లాస్ లో ఎవరైతే క్లాస్ జాయిన్ అయ్యారో గ్రామర్ క్లాస్ పర్టికులర్ గా వాళ్ళకి గ్రామర్ స్పెషల్ గా మనం క్లాసెస్ తీసుకుంటున్నాము. ఇన్ దోస్ కీవర్డ్స్ మనకంటూ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట, కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. పాస్ట్ టెన్స్ లో ఈ ఇండికేటర్స్ వస్తుంది పాస్ట్ టెన్స్ అని. సో హియర్ ఇన్ దిస్ సెంటెన్స్ ఎగో ఈస్ ద కీవర్డ్ విచ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇండికేటర్. సో ఈ ఎగో అని ఇండికేటర్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ గో విత్ ద పాస్ట్ ఫార్మ్. సో బిగిన్ కి పాస్ట్ ఫార్మ్ ఏమవుతుంది? బిగిన్, బిగాన్. V2 ఫార్మ్ ద వర్బ్ ఇస్ బిగాన్. ఐ ఏదైతే ఉందో లాస్ట్ బట్ వన్, బిఈజిఐఎన్, ఏదైతే లాస్ట్ బట్ వన్ ఓవెల్ ఉందో ఆ ఓవెల్ ని మనం ఏ కింద కన్వర్ట్ చేస్తే మనకి ఇది ఇక్కడ V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వచ్చేస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ బిగాన్. బిగాన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? బిగాన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, గోపాల్ లూజ్ హిస్ జాబ్ ఇన్ ద పాస్ట్. ఓకే, గోపాల్ లూజ్ హిస్ జాబ్ ఇన్ ద పాస్ట్. సో ఇక్కడ పాస్ట్ అని చెప్పి క్లియర్ గా మనకు మెన్షన్ చేసేసారు. సో ద ఇర్రెగ్యులర్ వర్బ్
Lose drops the E and changes its ending at a T. సో లూజ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ అమ్మ మనకి. సో ఆ ఇర్రెగ్యులర్ వర్బ్ మనకి V2 ఫామ్ చేయాలంటే లాస్ట్ లో ఉన్న ఈ డ్రాప్ చేసేసి మనం టీ పెట్టేస్తే దాని యొక్క ఇర్రెగ్యులర్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది వస్తుంది. సో హియర్ ద ఆన్సర్ విల్ బి లాస్ట్. సో రీడ్ ద సెంటెన్స్ అగైన్. గోపాల్ లాస్ట్ హిస్ జాబ్ ఇన్ ద పాస్ట్. ఎవరికైతే ఆన్లైన్ గ్రామర్ క్లాసెస్ కావాలి అని అనుకుంటారో, ఎస్ డెఫినెట్లీ యూ కెన్ రీచ్ అవుట్ అస్. సో మనకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మీరు నాకు డైరెక్ట్ గా డిఎం చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వీఆర్ ఓపెన్ టు టేక్ ద క్లాసెస్, కాంప్రహెన్సివ్ గ్రామర్ క్లాసెస్ ఫర్ స్టూడెంట్స్, రైట్? సో ఎస్, లెట్స్ మూవ్ విత్ 15. ఇక్కడ మనకి నెగటివ్ కన్వర్సేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో రిమెంబర్ ద గోల్డెన్ రూల్ ఫర్ నెగటివ్ ఇస్ S plus did plus not plus V1 plus ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ స్ట్రక్చర్ కింద మనం చెప్పుకున్నాం. ఓకే, వెన్ డిడ్ ఎంటర్స్ ఏ సెంటెన్స్, ఎప్పుడైతే ఒక సెంటెన్స్ లోకి డిడ్ అనేది ఎంటర్ అవుతుందో ఇట్ అబ్జర్వ్స్ ద పాస్ట్ టెన్స్. ఆ పాస్ట్ టెన్స్ యొక్క ఇంపాక్ట్ మొత్తం కూడా డిడ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సో ద మెయిన్ వర్బ్ మస్ట్ రివర్ట్ టు ఇట్స్ బేస్ ఫామ్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ లో డిడ్ ఉంటుందో కంపల్సరీగా మెయిన్ వర్బ్ దాని V1 ఫామ్ లోనే ఉండాలి. బట్ వీ షుడ్ నాట్ చేంజ్ ఇట్ ఇంటూ V2 ఫామ్. ఒక సెంటెన్స్ లో డిడ్ ఉన్నప్పుడు ఇంకొక V2 ఫామ్ అనేది మెయిన్ వర్బ్ కి తీసుకురాకూడదు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. సో హియర్ వీఆర్ యూజింగ్ ద నెగటివ్ ఫామ్. అక్కడ నేను పాజిటివ్ స్ట్రక్చర్ ఇచ్చాను, దీనికి మనం నెగటివ్ స్ట్రక్చర్స్ రాస్తాం. ఓకేనా? స్ట్రక్చర్ గుర్తుంది కదా అందరికి? వాట్ ఈస్ ద స్ట్రక్చర్ హియర్? ఐఎమ్ గివింగ్ ద స్ట్రక్చర్ హియర్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. జస్ట్ అండర్స్టాండ్. సో సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 plus object. This is the structure. Okay na? So please note this structure here. నేను structure already ఇచ్చేసాను చూడండి. This is the exact structure that we are following now. So నేను హైలైట్ చేస్తాను స్ట్రక్చర్ ని కూడా, మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ ద స్ట్రక్చర్. ఓకే, ఇది స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకుని మీరు నాకు ఇప్పుడు ఆన్సర్స్ అనేవి ఫ్రేమ్ చేయాలి, రైట్? హీ సా మీ ఎట్ ద మార్కెట్. హీ సా మీ ఎట్ ద మార్కెట్. So what will be the negative form? What is the subject here? She. I'm sorry, he and chadivesanu. So she is the subject here. Sa is the verb. Me is the object. At the market it's an added information. Okay na? Subject enti, verb enti, object enti అనేది కంపల్సరీ గా మనం చూసుకోవాలి. రైట్ హియర్. సో ఇక్కడ మనకి సా అనేది ఇచ్చేసాడు ఆల్రెడీ. కానీ మన నెగటివ్ సెంటెన్స్ లో రూల్ ఏంటి? మనం V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయకూడదు. వై? బికాస్ వీఆర్ యూజింగ్ డిడ్ కదా. సో లెట్స్ ఫ్రేమ్ దిస్ సెంటెన్స్. ఇక్కడ మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసేద్దాం ఇప్పుడు. షీ డిడ్ నాట్ సీ మీ ఎట్ ద మార్కెట్. ఓకే, షీ డిడ్ నాట్ సీ మీ ఎట్ ద మార్కెట్. లెట్స్ సీ. షీ డిడ్ నాట్ ని మనం షార్ట్ ఫామ్ లో డిడింట్ అని కూడా రాసుకోవచ్చు. ఇట్స్ ఈజీ ఫర్ అవర్ కమ్యూనికేషన్ పార్ట్ యాజ్ వెల్. షీ డిడ్ నాట్ సీ మీ ఎట్ ద మార్కెట్. ఓకేనా? Let me drag this for you. And don't forget to keep the full stop at the end. Okay, she did not see me at the market is the right answer. Now it's your turn to give the answer here. Em answer iddam cheppandi. They went to school yesterday. What will be the answer here? Yes, you are right. They did not. Went ki V1 form enti? Go to school yesterday. Right? So it is the answer. They did not go to school yesterday is the right answer. Okay na? So next I am giving chance for you. Raju met his friend yesterday. So what will be the answer? Raju is the subject. Met undi akkada manam met ki V1 form enti indaka okasari nenu cheppanu. So let's complete the structure. Sorry, did not meet his friend yesterday. This is the answer, right?
సో దాన్ని మనం నెగటివ్ ఫామ్ లో కన్వర్ట్ చేసాము. రాజు డిడ్ నాట్ మీట్ హిస్ ఫ్రెండ్ ఎస్టర్డే ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, సారీ 18th క్వశ్చన్ చూడండి. ఇట్ వాస్ స్కూల్ లాస్ట్ వీక్. సో వాట్ విల్ బి ద ఆన్సర్? ఇట్ వాజ్ నాట్ అనుకోవచ్చా? ఎస్, ఇట్ వాజ్ నాట్ కూల్ ఎస్టర్డే. ఇట్ వాజ్ నాట్ కూల్ ఎస్టర్డే. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తూ వాజ్ ఆల్రెడీ వచ్చేసింది, రైట్? ఇక్కడ మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తూ వాజ్ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ డిడ్ నాట్ యూస్ తో మనకి ఇక్కడ పని లేదు, ఎందుకంటే హెల్పింగ్ యాక్షన్ వర్క్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి వాజ్ అనేది మనం నాట్ తో క్లియర్ చేసుకున్నాం. అండ్ హియర్ మెయిన్ వర్క్ కూడా లేదు. ఇట్ వాజ్ స్కూల్ లాస్ట్ వీక్ అని అన్నాడే తప్ప దీంట్లో మనకు మెయిన్ వర్బ్ లేదు. ఒక యాక్షన్ అనేది కనిపించట్లేదు ఇక్కడ. జస్ట్ వీఆర్ డిస్క్రైబింగ్ ఇట్. డిస్క్రైబ్ చేస్తున్నాం, స్టేట్ ఆఫ్ పాస్ట్ బీయింగ్ చెప్తున్నాం కాబట్టి అది కూడా డిస్క్రిప్షన్ లో ఉంది కాబట్టి వీఆర్ యూజింగ్ వస్. ఓకే, సో ఇక్కడ మెయిన్ యాక్షన్ వర్బ్ ఉందా? V1 ఫామ్ ఏమీ లేదు కదా, మెయిన్ వర్బ్ ఏమీ లేదు కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ అటాచింగ్ నాట్ టు ద హెల్పింగ్ యాక్షన్ వర్బ్ వస్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ అప్ టు హియర్. అండ్ లెట్స్ మూవ్ టు ద రిమైనింగ్ క్వశ్చన్స్ నౌ. ఏమన్నా ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ డౌట్ కనుక అనిపిస్తే జస్ట్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. మనకి ఇంట్రాగేటివ్స్ అండ్ సెంటెన్స్ కరెక్షన్స్ కి మనం ఏం యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఉంటుంది.